నెల్లూరు నగరంలోని స్థానిక మూలాపేట నందు లిటిల్ ఏంజల్స్ స్కూల్ ప్రాంగణం నందు ఆల్ ఇండియా గోచ్ రియో నేషనల్ బాడీ అధ్యక్షుడు శివరాజ్, కార్యదర్శి ఈశ్వరన్ ఆదేశాలతో ఆంధ్రప్రదేశ్ ఆల్ గోజు రియో కరాటే డు అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులుగా భరద్వాజారెడ్డిని నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు. తదనంతరం ఆంధ్రప్రదేశ్ కోఆర్డినేటర్లుగా విల్సన్, దైవశిఖామణులను నియమించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జీకేఎంఐ, జీకేబీ, కేఎస్ఓకేఐ, జీకేఏఐ తదితర అసోసియేషన్లు అన్ని కలిపి ఒక అసోసియేషన్గా ఏర్పడి రాష్ట్రంలో కరాటే క్రీడకు ప్రోత్సాహాన్ని అందిస్తామని రాష్ట్ర వ్యాప్తంగా పోటీలను నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్, తమిళనాడు నుండి అన్ని సంఘాల సభ్యులు, ప్రతినిధులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మేము వచ్చింది తమిళనాడు ఏషియన్ గోజురియో కరాటే యూనియన్ అండ్ ఆల్ ఇండియా గోజురియో కరాటే ఫెడరేషన్ ఆఫ్ ఇండియా today open to Andhra Pradesh Goju-Ryo Karate Association. That's all. நான் எல்லாருமே ஆல் இண்டியா கோஜுரியோ கராத்தே ஃபெடரேஷன் ஆஃப் இந்தியாவிலேருந்து வந்திருக்கோம். இஸ் எ பிரசிடென்ட், ஐ எம் செக்ரட்டரி, டெக்னிக்கல் டைரக்டர் அண்ட் அட்வைசர் எல்லாருமே வந்திருக்கோம். இங்கே இன்றைக்கி நாங்கள் ஆந்திர பிரதேஷ் கோஜுரியோ கராத்தே அசோசியேஷன் இன்றைக்கி ரீஓப்பன் ஓப்பனிங் செரமனி பண்ணியிருக்கோம். ஸோ இந்த ஓப்பனிங் செரமனியில் வேரியஸ் ஸ்டேட்லேருந்து ஆந்திராவிலேருந்து வந்திருக்காங்க. அதில் சென்சாய் பரத்வாஜ் இஸ் எ பிரசிடென்ட், சென்சாய் கணேஷ் அவர் செக்ரட்டரியாகவும், சென்சாய் நீலகண்டேஸ்வரராவ் இஸ் எ டெக்னிக்கல் டைரக்டராக நாங்கள் நாமினி பண்ணியிருக்கோம். சென்சாய் அப்பாயின்மெண்ட் பண்ணியிருக்கோம். சென்சாய் வில்சன் இஸ் அட்வைசர் ஆஃப் ஆந்திர பிரதேஷ், சென்சாய் தெய்வசிகாமணி சென்சாய் இஸ் அட்வைசர் ஆஃப் ஆந்திர பிரதேஷ். ஸோ இந்த ஆந்திர பிரதேஷுடைய கோஜுரியோவை ஆல் இண்டியா கோஜுரியோவோட சேர்த்து நல்லா ஹெல்ப் பண்ணணுன்ற ஒரு முக்கிய குறிக்கோளோடு இந்த இதை நாங்கள் ஆரம்பிச்சிருக்கோம். ஸோ இவங்க எல்லாருமே சேர்ந்து எங்கள் கோஜுரியோ ஹெல்ப் பண்ணுவாங்கன்ற நம்பிக்கையோடு இந்த நாளை முன்னாலாம் நாங்கள் நாமினேட் பண்ணி தெரிவிக்கிறோம். எல்லா கோஜுரியோ வேறு யாரும் இல்லை, வெளியே இருக்கிறீங்கன்னா, ஸோ ஆல் த கோஜுரியோ பீப்புள் ப்ளீஸ் கம் அண்ட் జాయిన్ అవర్ ఆంధ్రప్రదేశ్ కోజురియో. మేము వచ్చి వరల్డ్ గోజురియో యూనియన్, దాంట్లో నుంచి ఏషియన్ గోజురియో యూనియన్, అండ్ దెన్ వాళ్ళందరి దగ్గర అఫిలియేషన్ తీసుకొని ఆల్ ఇండియా కరాటే ఫెడరేషన్, ఆల్ గోజురియో కరాటే ఫెడరేషన్ ఇక్కడ చెన్నైలో హెడ్ ఆఫీస్ ఉంది. దాంట్లో నుంచి ఎవ్రీ స్టేట్, మన ఇండియాలో ఉన్న ఎవ్రీ స్టేట్కి వాళ్ళే స్టేట్ అథారిటీ స్టేట్లో వచ్చి వాళ్ళ దగ్గర తీసుకోవాలి అఫిలియేషన్ అని. అలా మేము ఆంధ్రా నుంచి అఫిలియేషన్ తీసుకున్నాం. దాంట్లో ప్రెసిడెంట్, సెక్రటరీ, టెక్నికల్ డైరెక్టర్స్ అండ్ సో మెనీ పీపుల్స్, సెన్సాయిస్ మాస్టర్స్ వచ్చి జాయిన్ చేస్తున్నారు. ఆ జాయిన్ చేసినది ఎందుకంటే, ఒక వ్యక్తి కరాటే నేర్చుకున్నాడంటే ఆ నేర్చుకునేటప్పుడు వాడు వచ్చి ఆ కరాటేలో ఎతకాలంటే దానికి ఒక అసోసియేషన్ ఉండాలా. ఆ అసోసియేషన్ తరపున వాళ్ళకు వచ్చి కాంపిటీషన్ ఉండాలా. కాంపిటీషన్ బట్టే వాళ్ళు వచ్చి ఎంత దూరం పైకి వెళ్తారనేది తెలుస్తారు. దానికి ఒక అసోసియేషన్ ఇంపార్టెంట్. ఆ అసోసియేషన్ మీనింగ్ వేసి మేమందరూ కలిసి అసోసియేషన్ స్టార్ట్ చేస్తున్నాం. ఈ స్టార్ట్ చేసిన వల్ల మాకు చాలా హ్యాపీ ఏంటంటే, ఈ నెల్లూరు డిస్టిక్లో ఆంధ్రప్రదేశ్ కరాటే అసోసియేషన్ హెడ్ ఆఫీస్ ఉంది. చాలా చాలా మాకు చాలా గొప్పగా మేము అనుకుంటున్నాం. సో ఇలాంటి స్పోర్ట్స్ అండ్ ఆర్ట్ డెవలప్ చేసుకునేదానికి ఆంధ్రప్రదేశ్లో ఉన్న అందరూ మాకు కోఆపరేట్ చేయాలని కోరుకుంటున్నాం. నెల్లూరు డిస్టిక్ కరాటే ఫెడరేషన్లో ఆల్ ఇండియా గోజురియో కరాటే ఫెడరేషన్ వాళ్ళందరూ వచ్చి నేషనల్ బాడీ, ఆంధ్రప్రదేశ్ గోజురియో అసోసియేషన్ నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది. ఈ కమిటీకి నన్ను మెయిన్గా ప్రెసిడెంట్గా ఎన్నుకోవడం చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా గణేష్ గారిని సెక్రటరీగా, నీలకంఠేశ్వర సెన్సాయ్ టెక్నికల్ డైరెక్టర్గా ఎన్నుకోవడం చాలా సంతోషంగా ఉంది. సీనియర్ మోస్ట్ సెన్సాయిస్. ఈరోజు కరాటే అనేదానికి ఒలింపిక్స్లో కూడా ఎంటర్ అయింది. స్కూల్ గేమ్స్, యూనివర్సిటీ గేమ్స్లో కరాటే అనేది తద్వారా అనేక మంది క్రీడాకారులు మంచి ప్లాట్ఫామ్ ఇవ్వగలిగితే వాళ్ళకి గుడ్ క్వాలిటీ టీచింగ్ ఇవన్నీ దొరుకుతుంది. దానివల్ల వాళ్ళు మంచి లైన్లో ఎదగడానికి అవకాశం ఉంది. అందుకని ఈరోజు డెవలప్మెంట్ పర్పస్ నేషనల్ బాడీ గోజురియో స్టైల్ బెస్ట్ టీమ్ రెడీ చేయడానికి కొత్త అసోసియేషన్ స్టార్ట్ చేయడం. దాంట్లో మేమంతా సభ్యులుగా ఉండటం
చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ.